నిలువవే బాలు కనుల దాన్న సారీ హంస నడక దాన్న ఇప్పటిదాకా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేను చూశాను. ఫస్ట్ టైం లైఫ్ లో ట్రయాంగిల్ ఎక్స్ స్టోరీని చూస్తున్నాను. ఏంట్రా కడుపు లేదు గడబడిగా ఉంది. అంతా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మా మావయ్య మిలిటరీ వాడు. ఆయనకి మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ మిలిటరీ హోటల్ నుంచి తెచ్చి పెట్టాలా? నీ బొందరా నీ బొంద. అదేం కాదు. ఆయన రాగానే మనమంతా మిలిటరీ స్టైల్లో సెల్యూట్ చేసి భారత్ మాతాకి జై అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ఇంటికి వస్తున్న గెస్ట్ మాత్రం అతని కోసం ఆ మాత్రం చేయలేవా? పైగా మాకు దేశభక్తి ప్రకటించుకునే అవకాశం వచ్చింది. అయితే నాకొచ్చిన 64 కళల్ని ఆయన ముందు ప్రదర్శిస్తాను. వస్తాయి ఆ పని చేసి మన ఇంటి పరువు తీకే. పరువును తీయడం కాదు, పెంచుతున్నాను. దేశభక్తి ఉన్న వాళ్ళకి కళలంటే అభిమానం, కళాకారులంటే గౌరవం ఉంటుంది తెలుసా? వాళ్ళ దగ్గర గన్ను ఉంటుంది, దానికి లైసెన్స్ ఉంటుంది, కాలిస్తే కేసు కూడా ఉండదు తెలుసా? ఇంతకీ ఆయన గారి పేరేమిటమ్మా? కల్నల్ శంకర్ రావు. మిలిటరీ మ్యాన్ అంటే పుబ్బుల్పుల్లో ఎన్టీఆర్ గారి గెటప్ లో వస్తాడనుకుంటే ఈయనేంటి రైతన్న గెటప్ లో వచ్చాడు? మా బాబాయ్కి మన సంస్కృతి అన్న మన సాంప్రదాయం అన్న చాలా ఇష్టం. పైగా లైఫ్ లాంగ్ మిలిటరీ డ్రెస్ వేసి బోర్ కొట్టేసిందట. అంకుల్ మా ఫ్రెండ్ ఫ్యామిలీని పరిచయం చేస్తాను రండి. ప్లెజర్. హాయ్ మై డియర్ సన్. ఐ ఫైన్. బంతి. బంతి. హాయ్ అంకుల్. బాల్. మిస్టర్ బాల్. ఫైన్. రాహుల్. ఓ రాహుల్. రంగనాయకి. నమస్తే. విశాలాక్షి ఆంటీ. నమస్తే. వినాయక్ రావు అంకుల్. వినాయక్ రావు గారు. ఓ ఎంత ముచ్చటగా ఉన్నారు. గజిబిజి. గజిబిజి అలాగే ఉంది వాళ్ళకం. ఓకే చిట్టి చిట్టి మిషన్ కుచ్చుకుంటుంది. అమ్మ దొంగ అయితే ఇటు పెడతాను. మై డియర్ ఇండియన్స్, నా పేరు కల్నల్ శంకర్ రావు, ఎక్స్ మిలిటరీ, జస్ట్ రీసెంట్లీ రిటైర్డ్. నా ప్రొఫెషన్ మీద ఈ దేశం మీద మమకారం చంపుకోలేక ఇండియన్ మిలిటరీ హోటల్ అని హోటల్ పెట్టి నా తోటి భారతీయులకి ఈ దేశానికి నా వంతు సేవ నేను చేస్తున్నాను. మీ గురించి మొత్తం సంజయరాణి గారు చెప్పారు అంకుల్. మన గురించి ఎవరో చెప్పటం మమకారం, మన గురించి మనం చెప్పుకోవటం సంస్కారం. ఇప్పుడు మీ గురించి చెప్పండి. అది నా పేరు వినాయక్ రావు. నేను ఒక ప్రైవేట్ సిఐడి. అంటే అంటే అంతా పరిశోధించి కనిపెడతాను. నేను కళ్ళతో చూసి, ముక్కుతో పీల్చి, నాలుకతో నాకి కల్తీ పని పడతాను. ఇంట్రెస్టింగ్. మీరు వాడే బాడీ సోప్, షాంపూ, డియోడ్రెంట్, పర్ఫ్యూమ్, సిగరెట్, టాప్ టు బాటమ్ మొత్తం ఇండియన్ ప్రొడక్ట్స్. కాకపోతే అవన్నీ డూప్లికేట్. అవునా? అయితే అర్జెంటుగా వాళ్ళ మీద కేసులు పెడతాను. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. అది సరేనండి, మీ ప్రొఫెషన్ ఏమిటి అని అడుగుతున్నాను. ఏమి లేదండి, సింపుల్ గా ఇంటి పని, వంట పని చేయడం అంతే కదా. ఇండియాలో మొగాళ్ళంతా ఇలా అనుకోవటం వల్లే ఇండియా ఒంటరిగా ఉండిపోయింది. ఇండియాలో ఆడవాళ్ళంతా వంటింటికే పరిమితం అయిపోయారు. కానీ ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ఆర్ట్, ఏదో ఒక కళ, ఏదో ఓ టాలెంట్ దాగి ఉంటుంది. అది మనం కనిపెట్టాలి.
దాన్ని బయటికి తీసి సాన పెడితే మన లేడీస్ కూడా ఎందులోనూ తక్కువ కాదని ప్రపంచానికి మనం చాటి చెప్పచ్చు. అయితే నాలో కూడా ఒక ఆర్ట్, ఓ కళ, ఓ టాలెంట్ దాక్కున్నాయండి. అవి ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని తొంగి చూస్తున్నాయండి. తొంగి చూడటం లేదు, వంగి చూడటం లేదు. నువ్వు నోర్బాయ్. అయినా ఆయన అడిగింది ఒక్కదాని గురించే. నీ దగ్గర 3-4 ఉన్నాయి. 3-4 ఉంటే ఇంకా సూపరు. శభాష్. అవేమిటో నాకు చెప్పండి. వాటిని నేను బయటికి తీస్తా. అప్పుడు దాకా మీరు ఉంటారా? అంటే ఆవిడ కళలన్నీ చూసేలో పోతారేమోనని. ఇదిగో నేనెక్కడికి పోను, ఇక్కడే ఉంటాను. మీరు చెప్పండి. ఆవిడ చెప్పడం మొదలెడితే నాకు చెప్పే ఛాన్స్ ఈ జన్మకు రాదు. ముందు నన్ను చెప్పనివ్వండి. ఏంటో చెప్పు. నా పేరు గజిబిజ్ అండి. ఇంట్లో అందరికి ఆలిన నేనే. మీరు టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? ఏవి తీసుకోను. థ్యాంక్స్, నేను సెలవు తీసుకుంటాను. ఎవ్వరూ ఎక్కడికి కదలటానికి వీలేదు. అంతా ఇక్కడే ఉండాలి. ఆ కళల గురించి మనం తెలుసుకోవాలి. ఆవిడని మనం ఎంకరేజ్ చేయాలి. మీరు మొదలు పెట్టండి. మొదటిది గాన కళ. మా చావు కళ. శంకరా శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా. ఊరిమే ఉరుపులు మెరిసే మెరుపులు చిరుచిరు జల్లులు కాబోలు, చిరుచిరు జల్లులు కాబోలు. విశాల విజయవాడ బాల బీసెంటు రోడ్డులో మీ మేడ రఘురామ్ గారబ్బాయి శంకరా. సీతామహాలక్ష్మి గారి అమ్మాయి విశాల. నువ్వా? నువ్వా? అస్సలు గుర్తుపట్టలేదు సుమా. నేను కూడా గుర్తుపట్టలేదు. చాలా మారిపోయావు సుమి. నువ్వు కూడా మారిపోయావు. ఒక్క మారిపోవటమే కాదు, ఇంట్లోంచి పారిపోయాను. అవును, మిలిటరీలో చేరిపోయాను. వీళ్ళేంటి ఇలా అయిపోయారు? నా పాటకి పరవశించిపోయారు. పరవశించిపోయినట్టు లేదు, వడదెబ్బ తగిలి వడలిపోయినట్టున్నారు. చా, అలాంటిదేం లేదు. ఏమండి? ఏరావు మిలిటరీ, నా మట్టుకు నేను మజ్జిగేసుకుని సద్దనం తిని మ్యాట్నీకి మహేష్ బాబు సినిమాకి వెళదామని మంచి హుషారుగా ఉంటే మా ఇంటికొచ్చి దానికి ఏం కావాలో అడిగి ఏం ఆటొచ్చని సమాధిలో పడుకున్న శవాన్ని కుదిపి కలిపి లేపుతావా? అలాంటిది చావరా నేను తగ్గయ్యా. దీని అమ్మా జీవితం ఇదంతా ఊహ. ఊహల్లో బతకడం అయిపోయింది. జీవితం నాది. ఛీ, మిమ్మల్ని. ఇతను నా బాల్య స్నేహితుడు. నమస్కారం అండి. నా పేరు వివి వినాయక్. సారీ, నా పేరు వినాయకరావు. నేను విశాలాక్షి భర్తని, రాహుల్ బంతి తండ్రిని. ఇవన్నీ ఇందాకే చెప్పారు కదండి. ఓహో, చెప్పేశానా? ఏమిటో ఏం చెప్పానో ఏంటో అస్సలు గుర్తుండి చావడం లేదు. ఇంతకీ మీరెవరండి? అది కూడా నేను ఇందాకనే చెప్పాను కదండి. ఓహో, మీరు కూడా చెప్పారా? ఏమిటో వెదవది. నేను చెప్పింది గుర్తుండడం లేదు, నాకు చెప్పింది గుర్తుండి చావడం లేదు. వీడు నా చిన్నప్పటి ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుంచి నన్ను వీడే ఎంకరేజ్ చేసేవాడు. అందుకే మిలిటరీకి పారిపోయాడు. వీడు గానీ లేకపోతే నా లైఫ్ కిచెన్ లో ఉన్న కుందేల్లా ఉండిపోయేదాన్ని. ఇప్పుడు నువ్వు హాల్లో పులిలా ఉండడానికి కారణం వీడేనా? ఈయనేనా? మీరు ఈ జన్మకి తీర్చుకోలేను. పర్లేదు పర్లేదు, నేను కూడా తీర్చుకోలేను. ఆ రుణం తీర్చుకునే అవకాశం నీకు నేనిస్తాగా విశాల. రుణం తీర్చుకునే అవకాశం ఇస్తాడంట. అన్నా చెల్లెల మధ్య రుణాలు బంధాలు ఏమిట్లేవే. అన్నయ్య ఏంటి? అన్నయ్య అదే
నువ్వు ప్రతి సంవత్సరం పోస్ట్ లో రాఖీ పంపిస్తున్నది వీడికే కదా, అదే ఈయనకే కదా. చిచి, వీడి కాదండి, వీడి బావకి. అవునా? అంటే వీడు నా పెళ్ళానికి ఏమవుతాడు? ఏంటన్నా వ్యాక్స్ ఎదుగుతున్నావు? ర్యాక్స్ కాదురా, రాఖీలు వెతుకుతున్నాను. కళ్ళజోడు వెతుకుతున్నాను. కళ్ళజోడు పెట్టుకునే కళ్ళజోడు ఎతుకుతున్నావా? కళ్ళజోడుందిగా. భార్యను అనుమానించడం అంటే అమ్మను అనుమానించడమే నాన్న. నా పాటు నాకే చెప్పకు. నేను అనుమానిస్తున్నది మీ అమ్మ కాదు, ఆ మిలిటరీ వాణ్ణి. రెండు ఒకటే కదా. ఏమిటిది? తెల్లారుతున్నా కూడా తెలివి లేకుండా అంతా ఇలా పడుకుని నిద్రపోతారా? లేవండి లేవండి, వెంటనే నిద్ర లేవండి. కమాన్ లేవండి, మూవ్. లేవండి లేవండి, కమాన్ కమాన్, క్విక్, ఫాస్ట్. ఈ కుర్ర వయసులోనే ఇలా ఉంటే మీరు నా ఏజ్ వచ్చేటప్పటికి మీకు రసాయం కావాలి. ఇప్పటి నుండి అలర్ట్ గా ఉంటే నా ఏజ్కి వచ్చినా ఆరోగ్యంగా ఉంటారు. మా అబ్బాయిని చూడండి, దప్ప పండులా దిబ్బరొట్టెలా ఎలా ఎలా ఫిట్ గా ఉన్నాడో. కారణం నా సలహాలే. లుక్ ఏంటి నా మీద నుంచి బాబాయ్ మీదకి షిఫ్ట్ అయింది? ఏమయ్యా, నీది మావాడ వేసే కదా, మరి నువ్వెందుకు బాడీ ఫిట్ లో పెట్టుకోలేదు? ఏం విషయాలా? పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? పెద్దోడు పిప్పళ బస్తాలా ఉన్నాడు, చిన్నోడు ప్యాంటు కిస్తాలా ఉన్నాడు. మరి మావాడు చూడు, బాదం పిస్తాలా ఎలా ఉన్నాడు. రేయ్, ఒకసారి నీ చొక్కా విప్పి అందరికీ నీ బాడీ చూపించరా? ఇప్పుడు వద్దులే బాబాయ్. వద్దేంట్రా, నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? పెద్ద ఆయన చూపించమంటే చూపించొచ్చు కదా, చూసి మేము నేర్చుకుంటాం. పెదనాన్న మాట సద్దన్న మూట. పెదనాన్న పెదబాబు గారు పెదనాన్న అయితే మీకు అన్నయ్య అవుతాడు. ఫ్యూచర్ లో అమెరికా వాడు మీకు ఏమవుతాడో ఆలోచించుకోండి. దిక్కులు ఎదుకోవడం కాదు, ఆలోచించండి. విప్పరా చొక్కా, విప్పరా. చూసారా, మీరు కూడా రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఇలా తయారవుతారు. చేయకపోతే ఒకసారి నీ షర్ట్ ఇప్పు చెప్తాను. మీ ఇలా తయారవుతారు. సో మీరు ఇలా తయారవ్వాలో ఎలా తయారవ్వాలో మీరంతటా మీరే డిసైడ్ చేసుకోండి. నేను చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాను అంకుల్, నా బాడీని కూడా ఈ బాడీలో తయారు చేయాలని. వెరీ గుడ్ అబ్బాయి. ఇదిగో రే పెద్దోడా, ఈ పెద్దోడిని కూడా నీలా తయారు చేయాలి. నేను నీకు నేర్పించిన ట్రిక్స్ టిప్స్ వాడికి కూడా నేర్పించు. ఓకే ఓకే. విశాలాక్షి, విశాలాక్షి, విశ్వ, ఈ మిలిటరీ వాడు దీంతో ఎక్కడ గానాబాజ్యానే పెట్టించాడు. వీడి వరుస వాయి చూస్తుంటే దీనికి 64 కళ్ళలో ఫుల్ గా కీచి వదిలేసేటట్టున్నాడు. విశ్వ ఎక్కడున్నావే? పొద్దుటి నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి పోయి ఉంటారు వీళ్ళు? విశ్వ వీళ్ళు ఏదో తేడా కొడుతుంది. నేను వినా మరిలు
తోలుకు రోకలు ఫ్రెండ్ అయినట్టు దీనికి వీడు కలవడంతో దీని పిచ్చి పీక్కెళ్ళిపోయింది. ఇంకో హుద్దుత్ రాకముందే ఏదో ఉపాయం ఆలోచించి దీన్ని ఎలా అయినా ఆపేయాలి. ఆయన అలా పిలుస్తారా ఆరండి ఉండండి నేను వెళ్ళి తీసుకుంటా. నువ్వు అలా వెళ్ళిపోకు మళ్ళీ రా. ఇచ్చలేడు ఏమండి అలా పొందించుకుని అరుతుంటే ఇనియన్ లేనట్టు అలా వెళ్ళిపోతారేంటండి? మీరంతా నన్ను పిలుస్తున్నారా? ఏదో సీరియస్ గా సంగీత సాధన చేస్తున్నారేమో అని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని వెళ్ళిపోతున్నా. మరీ అంత కలరింగ్ లో వద్దండి, పదండి. ఇలాంటి కార్టూన్ అసలు ఏం తక్కువలేదు. రండి కూర్చోండి. రండి కూర్చోండి. అది వినాయకరావు గారు, విశాలక్ష్మి భార్య అవటం నిజంగా మీరు చేసుకున్న అదృష్టం. ఎలాగైనా తన్ని మీరే ఎంకరేజ్ చేయాలి. దేనికి? పైకి పోవడానికా? ఏంటి? అదే పైకి ఎదగడానికా అంటున్నాను. ఇదిగో వినాయకరావు గారు, మీరు కూడా మాతో జత కలిసి ఈ చిరతలు వాయిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే. ఏడు దోలుకో. నన్ను వినా రఘువరా నన్ను ఏంట్రా ఇది మరి టూ మచ్ గా లేదు? నేను చిరతలు వాయించడం మీకు మేము ఉన్నాం కాబట్టి మీ బాధ మాతో చెప్పుకుంటున్నారు. మా బాధ ఎవరితో చెప్పుకోవాలండి? పొద్దున్నే బట్టలు ఆరేద్దామని పైకి వచ్చాను, ఇదిగో కూర్చోబెట్టి ఉతికేస్తున్నారు. నన్ను అటు అమ్మగారిని పొద్దున్న నుంచి పాడుతూనే ఉంది. పాడి పాడి పాడెక్కిస్తుండేమన్న భయంగా ఉంది నాకు. ఈ సాల్ట్ షుగర్ తింటున్నానన్న విశ్వాసంతో ఇలా చేయక తప్పట్లేదంతే. భుజములునే ఎవరో పెద్ద గానుకోకులు మరి. నీ చరణ భుజములునే అంకుల్ గోపాల్ కూడా ఇక్కడే ఉన్నాడు. వాళ్ళని కూడా రమ్మను. కమ్ ఆన్, లెట్ us join. రండి రండి. రా గోపాల్. ఇలా బుక్ అయిపోయినా అంటారు. కమాన్ కమాన్ రండి. ఇదిగో మీరంతా కలిసి సామూహికంగా విశాలాక్షి గారిని ఎంకరేజ్ చేస్తే మీ ఇంటికే కాదు, మీ కాలనీకే కాదు, మీ ఊరికే కాదు, ఈ స్టేట్ కే కాదు, ఈ దేశానికే ఎంతో మంచి పేరు తెస్తుంది. శిలాఫలకాల మీద ఎక్కేంత గొప్ప టాలెంట్ ఉంది ఇవిడి దగ్గర. శిలాపలకాల మీద ఎక్కాలంటే పాడెక్కితే చాలు, సమాధుల మీద కూడా శిలాపలకాలు పెట్టొచ్చు. ఓకే ఓకే, ఇక స్టార్ట్ చేద్దామా? నా కడుపులో బూందీ మేకుడుతో దేవేస్తున్నట్టుగా దేవేస్తోంది. కాస్తంత రెస్ట్ ఇస్తారా ప్లీజ్? ముందు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎందుకో అలాగే ఉంది. ముందు అలాగ ఉంటది, ముందు ముందు తెలుస్తుంది. అన్నగారు అదంతా మా ఆవిడ ప్రభావం. ఓ పక్క రావులగడ్డ నా పిల్లని గోకేస్తున్నాడు, మరో పక్కన ఈ పెద్ద నన్ను గోకేస్తున్నాడు. మీ ఇద్దరం వాళ్ళతో గోకించుకున్నా, వాళ్ళిద్దరం మమ్మల్ని గోకినా, ఎవరు ఎవరిని గోకినా నా కాపురం మాత్రం గోవిందో గోవిందా. నువ్వేంటి ఇక్కడ? అంటే మిలిటరీ అంకుల్ నీ దగ్గర టిప్స్ తీసుకోమన్నారు కదా, నేర్చుకుందామని. ఆల్రెడీ వాళ్ళ టైం అయిపోయింది కదా, అయితే ఇక రేపే. రేపా? ఆ రేపు కాదు, టుమారో. రేపు ఏంటో. ఇవాళ అమ్మా నాన్న ఊరి నుంచి వచ్చేస్తున్నారు. మనం అర్జెంట్ గా వెళ్ళాలి పదా. ఎక్కడికి? మనం అమెరికా నుండి వచ్చిందే అమ్మా నాన్న చూడడానికి. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఇంటిగా? అయితే వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ రా, చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడు అంత అర్జెంట్ గా వెళ్ళాల్సిన పనేముంది? అంటే పెద్దోడు ఇన్ని చిన్నోడు మిమ్మల్ని కాటేయకుండా అయ్యగారు చేత పడుతున్నారండి. ఏంటి? అబ్బే
అదేనండి పేదపోం ఈయన్ని శనపోం మిమ్మల్ని ఎక్కడ కాటేస్తాయోనని ఈయన కంగారు పడుతున్నారండి. పావులేంటి కాటేయడం ఏంటి? అంటే మా ఫ్లాట్స్ లో 2 పాములు తిరుగుతున్నాయండి. ఎస్ లెట్స్ గో. సరే నీ ఇష్టం. ఆగండి, ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనమంతా ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంటున్నాం. హ్యాపీగా ఉంటున్నాం. ఇది ఫిక్స్డ్. అది కాదు బాబాయ్. నీ టెన్షన్ నాకు అర్థమైందిరా. మీ అమ్మకి నాన్నకి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పేశాను. వాళ్ళు బయలుదేరారు. ఏంటి వాళ్ళు బయలుదేరారా? ఈడు చచ్చాడు. అవునరా, మీరంతా మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి. ఓకే ఏమండే మీరిద్దరూ పాము గోడలకు బలవకుండా జాగ్రత్త పడండి. రగులుతోంది మొదలుపోతా. దీని మా జీవితం లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది? ఏ ప్లాన్ చేసినా రివర్స్ అయిపోతుంది. ఈ రోజు ఈ ఇంట్లో మొత్తం జరగాల్సిందే. ఎవరైనా ఆపాలని చూసినా అడ్డొచ్చినా అయిన వాళ్ళని కూడా చూడకుండా అడ్డంగా నరికేస్తాను. పెదబాబు గారు అతను వదిలేండి. ఇలా ఇష్టం లేకపోయినా బలవంతం చేస్తే నిర్భయ చట్టం కింద కేసు పెడతారు.